గత కొన్ని రోజులుగా అక్కినేని కొత్త కోడలు శోభితా ధూళిపాల త్వరలో శుభవార్త చెప్పబోతోందని వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు నిన్నటికి నిన్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రిన్స్ హీరో వరుణ్ తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక వీరిలాగే అక్కినేని కొత్త కోడలు కూడా శుభవార్త చెప్పబోతుంది అంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది శోభిత. దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రేమించుకొని గత ఏడాది డిసెంబర్లో పెళ్లి పేరిట ఒకటయ్యారు నాగచైతన్య, శోభిత. ఇక ఇప్పుడు గర్భంతో ఉన్నట్లు విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే ఇటీవలే ముంబైలో జరిగిన వేవ్స్ 2025 సమ్మిట్లో శోభిత ధూళిపాల వదులుగా ఉండే చీరకట్టులో కనిపించడంతో ఈ ప్రెగ్నెన్సీ రూమర్లు మరింత ఎక్కువయ్యాయి. ఇలా వార్తలు రోజుకొకటి చొప్పున వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా శోభిత టీం శోభిత తరపున స్పందించింది. గుడ్ న్యూస్ అంటూ వస్తున్న వార్తలు వట్టి పుకార్లు మాత్రమే. శోభిత పర్సనల్ లైఫ్ గురించి వినిపిస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ప్రస్తుతం ఆమె వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. మాతృత్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ ఆమె టీం స్పష్టం చేసింది. మొత్తానికైతే ప్రెగ్నెన్సీ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఆమె టీం కొట్టిపారేసింది. మరి ఇకనైనా ఈ వార్తలకు చెక్ పడుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉండగా మరోవైపు వేవ్స్ 2025 సమ్మిట్లో శోభిత ధరించిన చీరపై వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో స్వయంగా శోభిత దీనిపై స్పందించింది. అది మెటర్నిటీ డ్రెస్ కాదు, యాంఫీ ఫిట్ డ్రెస్, కేవలం వస్త్రాధారణ వల్లే ఇలాంటి రూమర్లు రావడం అనేది ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్ చేసింది శోభిత. మొత్తానికి అయితే తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలను కొట్టివేసింది అక్కినేని కోడలు. ఇక శోభిత విషయానికొస్తే బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె బాలీవుడ్ నటిగానే పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో గూఢాచారి వంటి చిత్రాల్లో చేసింది, కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడైతే నాగచైతన్యతో ప్రేమలో పడిందని వార్తలు వినిపించాయో అప్పటి నుంచి ఈమె భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక నాగచైతన్యను ప్రేమించడం, అతన్ని పెళ్లి చేసుకోవడంతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది శోభిత ధూళిపాల. వివాహం తర్వాత కొన్ని సినిమాలను, వెబ్ సిరీస్లను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈమె. మునుపటిలాగానే తన సినిమాలతో బోల్డ్ ప్రదర్శన ఇస్తుందా లేక పద్ధతైన పాత్రల్లో నటిస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.